నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం నిర్వహణ. 15 ప్రాజెక్టులకు సంబంధించి 44,776 కోట్ల పెట్టుబడులకి ఆమోదం. పెట్టుబడులు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా అధికారులు ట్రాకింగ్ చేయాలని అధికారులకి సీఎం ఆదేశం. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిన మంత్రి లోకేష్. తొలి విడతలో 161 రకాల సేవలు లభ్యం. ప్రతి సమాచారం వాట్సాప్ లోనే లభ్యం. వాట్సాప్ ద్వారానే సర్టిఫికెట్లు పొందే అవకాశం. విజయవాడ రైల్వే స్టేషన్ లో నేరాలను అరికట్టేందుకు పటిష్టమైన పోలీస్ నిఘా ఉందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీసు జి రత్నరాజు వెల్లడి. 64 లక్షల చోరీ కేసుని ఛేదించి 3 ముద్దాయిలను అదుపులోకి తీసుకుని నగదు రికవరీ చేయడం జరిగిందని స్పష్టీకరణ. ఏపీని నాలెడ్జ్ బేస్డ్ రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో సీడ్ ఏపీ ముఖ్య పాత్ర పోషిస్తుందని సీడ్ ఏపీ చైర్మన్ గుణపాటి దీపక్ వెల్లడి. పరిశ్రమలో యువతకి లీడర్షిప్ నైపుణ్యం పెంచేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, యూనివర్సిటీ ఆఫ్ సెంచురియన్తో ఎంఓయూ చేసుకున్నామని వ్యాఖ్య. సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశం నిర్వహించారు. 15 ప్రాజెక్టులకు సంబంధించి 44,776 కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలిపారు. పెట్టుబడులు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా అధికారులు ట్రాకింగ్ చేయాలని సీఎం సమావేశంలో అధికారులకి సూచించారు. అలాగనే 10 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే ప్రతి ప్రాజెక్టు పురోగతిని తప్పనిసరిగా ట్రాకింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పెట్టుబడులపై కూటమి ప్రభుత్వ ప్రయత్నాలని మంచి ఫలితాలని ఇస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశంలో 15 ప్రాజెక్టులకి ఆమోదం తెలిపారు. దీంతో ఎస్ఐపిబి ఇప్పటి వరకు ఆమోదం తెలిపిన పెట్టుబడుల విలువ 3 లక్షల కోట్లు దాటాయి. వీటితో పాటు ఎర్సెల్ఆర్ మెటల్, ఎన్టీపీసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ వంటి సంస్థలు పెట్టుబడులకి ఇప్పటికే లైన్ క్లియర్ అయింది. 1.36 లక్షల కోట్లతో ఏర్పాటయ్యే ఎర్సెల్ఆర్ మెటల్ స్టీల్ పరిశ్రమకి 96,000 కోట్లతో ఏర్పాటయ్యే బీపీసీఎల్ వంటి ప్రాజెక్టులకి మరొక 3 నెలల్లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అన్ని అనుమతులు పూర్తి చేసి ప్రాజెక్టుల్ని గ్రౌండ్ చేయాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. గత 2 ఎస్ఐపిబి సమావేశాల్లో ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల పురోగతిపైన ఈరోజు చర్చించారు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యులతో నిరంతరం చర్చలు జరుపుతూ సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. అధికారులు, మంత్రులు పెట్టుబడుల్ని ట్రాక్ చేయడం ద్వారా త్వరితగతిన ఫలితాలు చూపించాలని అన్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలని మంత్రి లోకేష్ ప్రారంభించారు. వాట్సాప్ లోని తొలి విడతలో 161 రకాల సేవలు లభ్యం కానున్నాయి. ప్రతి సమాచారం వాట్సాప్ లోనే లభ్యం అవనున్నాయి. వాట్సాప్ ద్వారానే సర్టిఫికెట్లు పొందే అవకాశం ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మనమిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కి శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ ప్రారంభించారు. పౌర సేవలను అందించడంతో పాటు ప్రజల నుంచి వినతుల్ని స్వీకరించడం, వారికి అవసరమైన సమాచారాన్ని అందించడం, వారికి అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేయడం వంటి సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుతాయి. దీనికోసం వాట్సాప్ నెంబర్ 9553000009 ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మనమిత్ర ద్వారా తొలి విడతలో 161 రకాల సేవలని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. తొలి విడతలో ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్, ఇంధన, దేవాదాయ తదితర శాఖల్లో సేవలు అందుతాయి. సర్టిఫికెట్లు, పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగవలసిన అవసరం ఉండదు. వాట్సాప్ ద్వారా ఏ సమాచారాన్నైనా సందేశాల ద్వారా ప్రజలకి పంపిస్తారు. వర్షాలు, వరదలు, విద్యుత్, వైద్యారోగ్యం, సబ్స్టేషన్ మరమ్మతులు, పర్యాటకం, మౌలిక వస్తువులు తదితర సమాచారం అందిస్తారు. ట్రేడ్ లైసెన్సులు, ల్యాండ్ రికార్డుల వంటి సర్టిఫికెట్లు పొందవచ్చు. ఆస్తి పన్నులు, విద్యుత్ బిల్లులు వంటివి వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు. వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకునే వారు వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేస్తే ఒక లింక్ వస్తుంది. అందులో పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ టైప్ చేసి వినతి ఏమిటో టైప్ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ ద్వారా వినతి పరిష్కారం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవచ్చు. For making it. Thank you, Raviji, for your support to this project. It means a lot. And of course to Divya, who's been behind the entire project and driving us, to Dinesh in RTG, to Prasad, who's been advising us, to Varaprasad, who's been driving it, and of course Bhaskar Garu, who's joined the team and is now going to lead it from the front. So ఇప్పుడు నుంచి ఏం పని చేయకపోతే ఏమైనా పొరపాట్లు ఉంటే అది భాస్కర్ గారు పొరపాటు, పని చేస్తే అది క్రెడిట్ నాకు. So respected dignitaries, media friends, all of you, thank you very much for making it. As Bhaskar Garu just stated, we all believe it's a historical movement in governance initiative. We have seen our leader Chandrababu Naidu Garu 1.0, and as he's saying, this is his 2.0, and this marks with his change in governance also and delivery of e-governance. I believe that this is a true transformation that we're going to achieve. Saying that, this is what we call the Manamitra
It's a WhatsApp governance initiative that's going to be launched by the government of Andhra Pradesh and Meta. It's here to deliver a seamless, efficient, citizen-centric public service delivery. To this initiative, we believe that Andhra Pradesh is again at the forefront of e-governance initiatives. In the past, the entire nation used to look at Andhra Pradesh and what are we doing so they can adopt. I believe this is the first step in that direction. And from RTG, from IT department, you will be seeing more and more such initiatives coming. Our entire objective is to keep the citizen as center of our universe and look at what are all the touch points of the citizen, how do we resolve their problems, how do we ensure that on a day-to-day issues, both the government and the political system is not relevant. So to get basic documents, why should they come to a government office or why should they meet an MLA is a question, is a challenge that I have taken up. మీ అందరు తెలిసిందే యువగలం పాదయాత్ర చేశాను, 3132 కిలోమీటర్లు నేను నడిచాను. ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది. మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే, నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని, ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, ఒక బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పా. అందుకే ఈరోజు మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం, ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభించడం జరుగుతుంది. యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. విజయవాడ రైల్వే స్టేషన్ లో నేరాలను అరికట్టేందుకు పటిష్టమైన పోలీస్ నిఘా ఉందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీసు జి రత్నరాజు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 64 లక్షల చోరీ కేసును ఛేదించి 3 ముద్దాయిల్ని అదుపులోకి తీసుకుని పూర్తి నగదు రికవరీ చేయడం జరిగిందని వెల్లడించారు. గురువారం రైల్వే ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో డిఎస్ఆర్పి రత్నరాజు మాట్లాడుతూ విజయవాడ రైల్వే డివిజన్ ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు క్రైమ్ నెంబర్ 40/2025 కేసులో వచ్చిన సమాచారం మేరకు ఈ నెల 29వ తేదీన విజయవాడ రైల్వే స్టేషన్ ఈస్ట్ బుకింగ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆకుల సాయికృష్ణ, పెండం ప్రసన్న కుమార్, పుల్లూరి మహేష్ కుమార్లని అదుపులోకి తీసుకుని విచారణ చేసి వారి వద్ద ఉన్న 64 లక్షల నగదుని రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. సిఐలు జేవి రమణ, ఫతే అలీ బేగం, ఎస్ఐ ఎన్ నాయక్ ముద్దాయిల కోసం 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో విజయవాడ స్టేషన్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 3 ముద్దాయిలని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుంచి 64 లక్షల నగదుని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అనంతరం ముద్దాయిల్ని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. 1వ నెల 25వ తారీఖు నాడు ఇందులో కంప్లైనెంట్ మనోజ్ కుమార్ జైన్, ఇతను రాకేష్ కుమార్ జైన్ ప్లస్ పింటూ కుమార్ జైన్ వీళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటాడంట. సరే, అయితే షాప్లో వీళ్ళకి గోల్డ్ బిజినెస్ ఉంది. గోల్డ్ బిజినెస్లో పనిచేస్తూ బంగారం పర్చేజ్ చేయడం కోసం భువనేశ్వర్ నుంచి రామేశ్వరం వెళ్ళి ఎక్స్ప్రెస్లో రాజమండ్రి దగ్గర బయలుదేరి మనకి విజయవాడ దాటి రామేశ్వరం వెళ్ళాలి. రామేశ్వరం నుంచి మనకి రాజమండ్రి నుంచి రామేశ్వరం వెళ్ళే ట్రైన్లో చెన్నై వెళ్ళి గోల్డ్ పర్చేజ్ చేస్తాడనమాట. మనకి విజయవాడకు వచ్చేటప్పటికి ఈ 64 లక్షలు క్యాష్ తీసుకెళ్తున్న విషయాన్ని ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వాళ్ళని ఫాలో అవడం మొదలుపెట్టి రాజమండ్రి నుంచి అదే ట్రైన్లో వాళ్ళతో ఫాలో అయ్యి విజయవాడ దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైతే రెడ్ కలర్ ట్రాలీ బ్యాగ్లో క్యాష్ తీసుకెళ్తున్నారో ఆ ట్రాలీ బ్యాగ్ దొంగతనం చేయడం జరిగిందన్నమాట. ఇమీడియట్గా అతను కంప్లైనెంట్ ట్రాలీ బ్యాగ్ పోయిందని చెప్పి గ్రహించి మనకి విజయవాడ రైల్వే పోలీస్ స్టేషన్లో జేవి రమణ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చేటప్పుడు మనం ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసాం. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం మన జేవి రమణ గారి ఆధ్వర్యంలో 3 టీంల కింద డివైడ్ అయిపోయారు. 3 టీంల కింద డివైడ్ అయ్యి ఒక టీము ఏదైతే ఇది స్టార్టింగ్ పాయింట్ రాజమండ్రిలో అఫెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి రాజమండ్రి వెళ్ళి అక్కడ అన్ని షాపుల్లోనూ ఎంక్వైరీ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసి ఎలా జరిగింది ఏంటి ఎవరై ఉంటారని చెప్పి ముద్దాయిలు ట్రేస్ అవుట్ చేయడం కోసం అక్కడ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. రెండో టీము వచ్చినప్పటికీ ఈ విధమైన నేరాలు చేసేవాళ్ళు ఎవరు, ఎంఓ క్రిమినల్స్ అందరిని వెరిఫై చేయడం. ఇంతకు ముందు కూడా మనకి ట్రైన్స్లో సూట్ కేసులు పోవడం, బ్యాగులు పోవడం జరుగుతుండేది. అందు నిమిత్తం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పాత నేరస్తులు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది వెరిఫై చేయడం కోసం ఒక టీము ప్రయత్నం చేస్తుంది. 3వ టీం వచ్చేటప్పటికి
మనకి విజయవాడలోనే మనకి రైల్వే స్టేషన్లో దొంగతనం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు వెరిఫై చేయడం, తర్వాత ఈ సెల్ ఫోన్లు, పాత నేరస్తుల సెల్ ఫోన్లు ప్లస్ ఇప్పుడు కొత్తగా ఏ సెల్ ఫోన్స్ మనకి విజయవాడ రైల్వే స్టేషన్లో ట్రేస్ అవుట్ అవుతున్నాయి చూసుకునే ఆ కాల్ డీటెయిల్స్ని కూడా వెరిఫై చేయడం కోసం ఒక టీము గట్టిగా పనిచేయడం మొదలుపెట్టింది అనమాట. మూడో టీము విజయవాడ రైల్వే స్టేషన్లోనూ మనకి ఈ తరహా నేరాలు జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొక నేరం జరగవచ్చనే ఆలోచనతోటి మన జేవి రమణ గారు, ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టీము తరువుగా రెగ్యులర్గా చెకింగ్స్ చేయడం మొదలు పెట్టారనమాట. ఈలోపే మన టెక్నికల్ టీంకి ఒక చిన్న క్లూ ఒకటి దొరికితే దాన్ని బేస్ చేసుకుని మన ఇన్స్పెక్టర్ గారికి తెలియజేస్తే ఇన్స్పెక్టర్ గారు ఒక 10 మంది సిబ్బందితోటి అన్ని ప్లాట్ఫామ్లు చెక్ చేస్తుండగా మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వెళ్ళేదానికి EB2 పక్కనే మనకి SB ఏపీని నాలెడ్జ్ బేస్డ్ రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో సీడ్ ఏపీ ముఖ్య పాత్ర పోషిస్తుందని సీడ్ ఏపీ చైర్మన్ గుణపాటి దీపక్ వెల్లడించారు. పరిశ్రమలలో యువతకి లీడర్షిప్ నైపుణ్యం పెంచేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, యూనివర్సిటీ ఆఫ్ సెంచురియన్తో MOU చేసుకున్నామని చెప్పారు. 24 రకాల పరిశ్రమలలో యువతకి ఈ MOU ద్వారా శిక్షణ ఇప్పించే కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. గురువారం ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ భవన్ లో సీడ్ యాప్ కార్యాలయంలో చైర్మన్ గుణపాటి దీపక్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీని నాలెడ్జ్ బేస్డ్ రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో సీడ్ ఏపీ ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఇందుకోసం నిర్వహిస్తున్న అనే కార్యక్రమంలో భాగంగా యువతకి లీడర్షిప్ నైపుణ్యం అందించేందుకు, శిక్షణ ఇచ్చేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ తో MOU చేసుకున్నామని తెలియజేశారు. నీతి ఆయోగ్ రిపోర్టులో రాష్ట్రం 17వ స్థానానికి పడిపోయిందని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతకి నైపుణ్యం పెరగడానికి, వారికి ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ MOU ద్వారా సాధ్యమవుతుందని తెలియజేశారు. యువతకి లీడర్షిప్ నైపుణ్యం అందించడమే మా ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. చిన్న పరిశ్రమలలో కొత్త ఆవిష్కరణలు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. 61 గవర్నమెంట్ సర్వీసెస్ వాట్సాప్ తో ఒక బటన్ మీరు ఒత్తితే మీకు ఆ సర్టిఫికెట్స్ చేతికి వస్తాయి. 520 సర్వీసెస్ దాకా దీన్ని తీసుకోబోయే విధంగా, ప్రజలకి ఫ్రెండ్లీ విధంగా, ప్రజలకి ఇబ్బంది లేకుండా, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇటువంటి యాక్షన్ విత్ ఇన్ 3 months దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందుకు పోవడం జరిగింది. సో ఈ రోజు మన అసలు మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ MOU ఎక్స్చేంజ్. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే చాలా బిజినెస్ కంపెనీస్ కి గ్రోత్ లో ఫ్యూచర్ లీడర్షిప్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఆ లీడర్షిప్ ప్రాబ్లం రాకుండా ఆంధ్రప్రదేశ్ బిజినెస్ మ్యాన్ ని ఫ్యూచర్ లీడర్స్ లాగా డెవలప్ చేసేదాని కొరకు ఈ MOU సైన్ చేసి ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన సీడాప్ ద్వారా ISB తో టైఅప్ చేసుకొని ఇట్లా ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాము. సో ఫ్యూచర్ బిజినెస్ లీడర్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ మేము డెవలప్ చేసేదాని కొరకే ముందు ఆలోచనతో ఈ MOU చేసుకోవడం జరిగింది. అదే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా మరొకటి చెప్తారు, 1 family 1 entrepreneur అని చెప్పడం జరిగింది. సో అది కూడా ఒక మేజర్ ఫోకస్ ఏరియా ఈ ప్రభుత్వంది, ముఖ్యమంత్రి గారిది. ఎందుకు అని అంటే పిల్లలు ఉద్యోగాలు తెచ్చుకొని ఇల్లు వదిలిపెట్టి రూరల్ ఏరియాస్ నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. సో రూరల్ ఏరియా అండ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ సరిగా ఉంటలేదు, డిస్టర్బ్ అవుతా ఉంది, అందరూ పట్టణాలకు వెళ్ళిపోతా ఉన్నారు. అందుకని రూరల్ ఏరియాలో కూడా ఎకానమీని మనం డెవలప్ చేయాలా, పిల్లలకి అక్కడే అనుకూలంగా ఉండేటట్టు ఏదైనా బిజినెస్ పెట్టించే విధంగా, ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ విధంగా ఫోకస్ చేయండి అని చెప్పి కూడా సీడాప్ సంస్థకి డైరెక్షన్స్ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. సో అందుకని అదే డైరెక్షన్స్ ప్రకారము మేము గర్వంగా తెలుపుతున్నాము. 40% మంది మా దగ్గర, అరౌండ్ 35 to 40% ట్రైన్ అయిన వాళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ మోడల్లో కూడా మేము వాళ్ళ ఉండే ఏరియాల్లోనే బిజినెసెస్ డెవలప్ చేసే విధంగా పనిచేస్తూ ఉన్నాము. సో దాన్ని ఆ లైన్స్ లోనే సెంచురియన్ యూనివర్సిటీతో ఒక అగ్రిమెంట్ గతంలో చేసుకోవటం జరిగింది. రావు గారు దాని గురించి మీకు డీటెయిల్స్ చెప్తారు. సెంచురియన్ యూనివర్సిటీతో మేము చేసుకున్న అగ్రిమెంట్ లో దాదాపు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో 35,000 యూనిట్స్ అక్రాస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం పెట్టించబోతా ఉన్నాము. ఇవన్నీ స్మాల్ యూనిట్స్, ఇండివిజువల్ ఎంటర్ప్రైజెస్ డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్ వెళ్దాం అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్ళాము. 35,000 మందిని మేము మొట్టమొదట ఫేజ్ లో మేము ట్రైనింగ్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి హ్యాండ్ హోల్డింగ్ అంతా ఇస్తూ వివిధ సెక్టర్స్ దగ్గర ఒక 23-24 సెక్టర్స్ మేము సెలెక్ట్ చేశాము. లైక్ అపెరల్, తర్వాత స్మార్ట్ ఫిషరీ, అరకు కాఫీ ప్లాంట్స్ అని, గోల్డెన్ గ్రాస్ వర్క్స్ అని, డ్రోన్ స్ప్రేయింగ్, ఇట్లా
వివిధ సెక్టర్స్ లో 24 సెక్టర్స్ ని సెలెక్ట్ చేసి వాటిలో 35,000 మందిని ట్రైన్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ కూడా ఇండస్ట్రీస్ సపోర్ట్ టు స్టార్ట్ విత్ మొట్టమొదట అపరల్ సెక్టర్ లో మొదలు పెడుతున్నాము. ఒక 12,000 మందికి ఈ 2 ఏళ్లలో వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా క్లాత్ ఇవ్వటం కావచ్చు, మళ్ళీ బైబ్యాక్ కావచ్చు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన స్ఫూర్తితో ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకి క్రీడా పరికరాలని అందజేస్తున్నట్లు ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. చదువులో, ఆటలలో విద్యార్థులు ముందుండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. అమరావతిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. క్రీడా వికాసం కార్యక్రమంలో భాగంగా ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ తిరువూరు డివిజన్ నందు గల 68 ప్రభుత్వ యాజమాన్యాల ఉన్నత పాఠశాలకి క్రీడా పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని తెలియజేశారు. జిల్లా స్పోర్ట్స్ మీట్ లో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనపరిచారని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా మిగతా జిల్లాలకి ఆదర్శంగా ఉండాలని తెలిపారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి తల్లికి వందనం అమలవుతుందని తెలియజేశారు. క్రీడలకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అమరావతిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందజేసిన సహకారాన్ని అందిపుచ్చుకొని విద్యార్థులు చదువులో, క్రీడల్లో ముందుండాలని అన్నారు. అలాగనే అనంతరం క్రీడా పరికరాల కిట్లని అందజేశారు. కార్యక్రమంలో డిఈఓ యువి సుబ్బారావు, కేబిఎన్ కరెస్పాండెంట్ శ్రీనివాసరావు, కేబిఎన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నారాయణరావు, నాయకులు ఫతవుల్లా, ఎంఎస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. మనకి విద్యార్థులు అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకొకటి చెప్పబోతున్నాం. మా ప్రభుత్వం అధికారంలో వచ్చేటప్పుడు ఒక్క మాట చెప్పింది. బడికి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు తల్లికి వందనం ప్రోగ్రాం ద్వారా ఇస్తామని చెప్పాము. రేపు అకాడమిక్ ఇయర్ మే నుంచి ప్రతి విద్యార్థికి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నరాత్రే మా ఎంపీ మీటింగ్ జరిగింది. దాంట్లో మేలోనూ అకాడమిక్ ఇయర్ కల్లా అది ప్లాన్ చేస్తున్నారు. తల్లికి వందనం ప్రోగ్రాం కింద ప్రతి చదువుకునే ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి, స్కూల్ అకౌంట్లోకో, కాలేజ్ అకౌంట్లోకో, తల్లుల అకౌంట్లోకో పడబోతుంది. తప్పకుండా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అది కూడా ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఒకటే గుర్తుంచుకోండి. సార్ 2020 విజన్ 2020 అంటే ఎవరో నమ్మలా, ఏంటో ఈయన ఏదో చెప్పేస్తున్నారు. కంప్యూటర్లను మనం భోజనం పెడతాయా ఏంటి చేసే పనులు ఏంటో మధ్య లేకుండా మాట్లాడుతున్నారని చాలా మంది ఆ రోజు వ్యాఖ్యానించిన రోజులు ఉన్నాయి. ఆ ఫలాలు అనుభవించిన చాలా మంది వ్యక్తులు ఉన్నాం ఇక్కడ. వాళ్ళందరిలో మేము ఒక ఎగ్జాంపుల్ 2020 అంటే ఏంటో, ఇవాళ హైదరాబాద్ దేశంలోనే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ లో హైయెస్ట్ ఉన్నదంటే అది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన సృష్టి. తప్పకుండా ఆయన స్వర్ణాంధ్ర 2047 అనేప్పటికీ మాకు చాలా ఎక్సైట్ అయింది. ఆ రోజు 2020 అన్నప్పుడు మేము మీకు మళ్ళీ అక్కడే కూర్చుని ఈయన ఏదో చెబుతున్నారు అనుకున్న వ్యక్తుల్లో నేను ఒకరిని. ఇవాళ 2047 డాక్యుమెంట్ సైన్ చేసిన వ్యక్తుల్లో నేను ఒకరిని అవడం, నేను ఆ రోజు సభలో నేను కూడా డాక్యుమెంట్ చేసిన వ్యక్తుల్లో ఒకటి అవడం. రేపు రాబోయే భావి పిల్లలందరూ కూడా ఈ 2047 యొక్క ఫలాలు అనుభవించబోతారు. తప్పకుండా బాగా చదువుకోండి, అంతేకాకుండా బాగా క్రీడలు ఆడాలి. ఇవాళ క్రీడలకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతుంది. రేపు రాబోయే కాలంలో అమరావతిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెట్టబోతున్నాం. పిఈటి టీచర్లు మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, రేపు మీరు చాలా క్రిటికల్ రోల్ ప్లే చేయబోతున్నారు. అవసరమైతే మీకు కూడా స్కిల్ డెవలప్మెంట్ కింద ట్రైనింగ్ ఏమైనా కావాలంటే స్పోర్ట్స్ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇప్పించి, అంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే క్రీడాకారులకే కాదు, సపోర్ట్ స్టాఫ్, కోచెస్, వీళ్ళందరి ట్రైనింగ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఉండబోతుంది. తప్పకుండా ఇటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మన ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి స్కూల్లోనూ గేమ్స్ ఉండే విధంగా చక్కగా పాఠశాల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు శ్రీకారం చుట్టారని బోండా ఉమా తనయుడు బోండా సిద్ధార్థ్ రవితేజ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతూ భవిష్యత్తులో ఉన్నతమైన పదవుల్ని అధిరోహించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నియోజకవర్గంలోని బోండా నివాసంలో బోండా ఉమామేశ్వరరావు జన్మదిన వేడుకలు స్థానిక టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా ఆయన తనయుడు బోండా సిద్ధార్థ, బోండా రవితేజ కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా మహోత్సవ జన్మదిన వేడుకల్ని టీడీపీ నేతలు ఘనంగా జరుపుకున్నారని తెలిపారు. అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ స్కూళ్లలో అన్నదాన కార్యక్రమాలని నిర్వహిస్తామని తెలిపారు.
నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారి సమస్యని పరిష్కారం కోసం తన తండ్రి ఎంతగానో కృషి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా బోండా ఉమా గారి జన్మదినం సందర్భంగా ఇది మరీ ముఖ్యమైనది. ఎందుకంటే ఎన్నికల తర్వాత గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమా గారి మొదటి జన్మదినం. కానీ ప్రతి సంవత్సరం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు కానీ ఇక్కడున్న కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వాళ్ళ ప్రేమ మాత్రం ఏమాత్రం కూడా తగ్గలేదు. మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. వివిధ డివిజన్లలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మొత్తంలో కూడా వివిధ డివిజన్లలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రక్తదాన శిబిరాలు కానీ, లేకపోతే పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం కానీ, వృద్ధులకు అన్నం పెట్టడం కానీ, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజంతా కూడా పూర్తి స్థాయిలో ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిమగ్నమై ఉన్నారు. ఎందుకనంటే ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తిగా పార్టీ నాయకుడిని, అదేవిధంగా ఈయన మీద పెట్టుకున్న ఒక నమ్మకాన్ని కాపాడే వ్యక్తిగా ఏదైతే గత 15-20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబంలో నుంచి వచ్చి విజయవాడ లాంటి ఒక బలమైన నగరంలో రాష్ట్ర నాయకుడిగా ఒక బలమైన శక్తిగా ఎదిగినటువంటి బోండా ఉమా గారికి ఇంతటి ప్రేమ అభిమానం లభించింది అంటే అది ఒక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు వల్లే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పనిసరిగా ఏదైతే ఆయనకు ప్రజలు ఆయన మీద పెట్టిన నమ్మకాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లే విధంగా రాబోయే 4 సంవత్సరాలు కూడా ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా తన కర్తవ్యాన్ని బాధ్యతను అంతకన్నా శుద్ధితో నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు అభిమానులు చూపించేటువంటి ప్రేమ ఆప్యాయతలకు మా కుటుంబం మీద పెట్టుకున్న ఈ ప్రేమకు ఎల్లప్పుడూ కూడా మేమందరం కూడా వాళ్ళకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఒక్క విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే కాకుండా విజయవాడలో ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్లో కూడా ఆయన అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కానీ లేదా వృద్ధాశ్రమాల్లో కానీ అనేక భోజన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. తప్పనిసరిగా ఇటువంటి సేవా కార్యక్రమాలను ఎప్పుడు కూడా బోండా ఉమా గారు కానీ మేము కానీ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు మా ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజక శాసనసభ్యులు, అదేవిధంగా ప్రభుత్వ వైపోయినటువంటి బోండా ఉమేశ్వర గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసం నందు మొత్తం తెలుగుదేశం పార్టీ టీఎన్టీయూసీ, టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా బోండా ఉమేశ్వర గారి అభిమానులందరి నేతృత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి తెలుగుదేశం పార్టీలో ఇదొక సంస్కృతి. నారా చంద్రబాబు గారి పుట్టినరోజు అయినా సరే, నారా లోకేష్ గారి జన్మదిన సందర్భం అయినా సరే, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు ఎవరి పుట్టినరోజైనా సరే ప్రజలకి అవసరం ఉన్న వాళ్ళకి, వృద్ధులకి కానీ వికలాంగులకి కానీ వాళ్ళందరికీ కూడా అవసరం పడే విధంగా, వాళ్ళందరికీ కూడా మంచి చేసే విధంగా ఈ కార్యక్రమాలని చేయటం అనేది తెలుగుదేశం పార్టీ సంస్కృతి. మరి అందులో భాగంగా ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ 21 డివిజన్ల నందు అనేక సేవా కార్యక్రమాలు, పళ్ళు పంచడం అయితే కానివ్వండి, అవసరంలో ఉన్న మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం అయితే కానివ్వండి, వృద్ధాశ్రమాల్లో పెద్దలందరికీ కూడా భోజన సదుపాయాలను ఏర్పాటు చేయడైతే కానివ్వండి, విజయవాడలో ఉన్న 3 నియోజకవర్గాల్లో కూడా బోండా ఉమా గారి అభిమానులందరి నేతృత్వంలో భారీ ఎత్తున ప్రతి సెంటర్లో కూడా ఈ యొక్క కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం, వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆయా కార్యక్రమాల్లో బిజీగా ఉన్న అక్కడ రాలేకపోయిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా నేను మా అందరి ప్రీతం నాయకుడు బోండా ఉమా గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మెరుగైన పదవుల్లో, ఇంకా పెద్ద పదవుల్లో ఆయన చూడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అహింస సత్యానికి ఆయుధాలుగా చేసుకుని శాంతియుతంగా స్వాతంత్ర పోరాటం జరిపి దేశానికి స్వాతంత్రం అందించిన మహానుభావుడు మహాత్మా గాంధీ అని వైసీపీ శ్రేణులు పేర్కొన్నారు. గురువారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు వైసీపీ నాయకులు, మహిళా నాయకులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు భీమిశెట్టి ప్రవల్లిక, వియ్యపు అమర్నాథ్, మేరకనపల్లి మాధురి, జిల్లా మున్సిపల్ అధ్యక్షులు గొట్టిపాటి హరీష్, వాలంటీర్లు అధ్యక్షులు చందా కిరణ్, గ్రీవెన్సల్ అధ్యక్షులు సేటికం దుర్గాప్రసాద్, నాయకులు చల్లారావు, కోటి నాగులు, జాగారాజు, పెద్దబాబు, డేవిడ్ రాజు, సుభాషిణి, కళ్యాణ్, మెయిన్,
రాజ్ కమల్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మరి జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మా యొక్క ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు శ్రీ దేవినేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో మరి నాతోటి కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు, పెద్దలు, మరి విభజన అధ్యక్షులు కానీ అందరం కూడా పాల్గొని మరి జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఎన్నో విధాలుగా మనం చూస్తున్నాం. ఈరోజు స్వతంత్రం వచ్చిందంటే మరి జాతిపిత మన మహాత్మా గాంధీ గురించి తెలియని వాళ్ళు లేరు. ఆయన అడుగుజాడల్లో ఈరోజు మన దేశం ఇంకా ముందడుగు వెళుతూ మరి ఆయన చెప్పిన మాటలు కానీ ఆయన చెప్పిన మంచి కానీ అన్నీ కూడా తీసుకుంటూ ఈరోజు మన దేశం ఇంకా ముందుకెళ్తూ అభివృద్ధి పరంగా ముందుకెళ్తుందని మరి భావిస్తూ మరొకసారి మన జాతిపిత మహాత్మా గాంధీ గారికి జగ్గేపేట పరిధిలో ఇసుక అక్రమంగా తెలంగాణకి తరలిస్తున్నారని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ ఆరోపించారు. విజయవాడ దాసరి భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారని, సహజ వనరుల్ని కొల్లగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ వాహనాలని కేసులు పెట్టి వదిలేస్తున్నారని, తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మాటల్ని సొంత పార్టీ ఎంపీనే బేఖతారు చేస్తున్న చర్యలు లేవని విమర్శించారు. తెలంగాణకి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బహిరంగ లేఖ రాస్తున్నామని, ఎంపీ అండదండలతో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని అందరికీ తెలుసునని వాపోయారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ఆరోపించారు. దీనిపై తక్షణమే విచారణ జరపాలని, సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని, ఇసుక అక్రమ రవాణా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఏది అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. బహుశా దానినే అనుసరణీయంగా భావిస్తున్నారు నేటి పాలకులు. విజయవాడ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ ఎలియాస్ చిన్ని వారి ఆధ్వర్యంలో జగ్గేపేట నందిగామ నియోజకవర్గంలో భూగర్భ జలాలు అడుగంటిపోయేలా టిప్పర్లకు టిప్పర్లు 210 వాహనాలు పెట్టి జగ్గేపేట, వత్సవాయి మండలం, ఇందుకుపల్లి నది గర్భాన్ని చీలుస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఇసుకని అక్రమంగా రవాణా చేస్తుంటే గత 5-6 మాసాలుగా యథేచ్ఛగా లింగాల, మల్కాపురం అనేక ప్రాంతాల్లో, అనిగలపాడు, పెనుగంచిప్రోల్లో రైతులు ఆఫ్ చేయటం జరిగింది, రైతులు అడ్డుకోవటం జరిగింది, శనగపాడులో రైతులు అడ్డుకోవటం జరిగింది. యథేచ్ఛగా ఇసుకని అక్రమ రవాణా తెలంగాణకు తరలిస్తుంటే ఆర్టీఏ ఏం చేస్తుంది? జగ్గేపేట పట్టణంలో నంబర్ ప్లేట్ లేనటువంటి వాహనాలు యథేచ్ఛగా శైర విహారం చేస్తున్నాయి. ఆర్టీఏ ఏం చేస్తుంది? మైనింగ్ శాఖ ఏం చేస్తుంది? మామూలు మత్తులో జోగుతుందా అని చెప్పేసి అడుగుతున్నా. కాబట్టి తక్షణమే సహజ వనరులను యథేచ్ఛగా దోచేస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారికి, తదితర అధికార యంత్రాంగానికి ఇవాళ సిపిఐ బహిరంగంగా లేఖ రాస్తున్నాం. ఇది చాలా కాలంగా జరుగుతుంది. అధికారులు ఏమీ మౌన పాత్ర వహిస్తున్నటువంటి పరిస్థితి, మైనింగ్ శాఖ ఎటువంటి చర్య తీసుకున్నటువంటి పరిస్థితి, కేసులు పెడుతున్నారు, 10,000 రూపాయల్లో ఫైన్ వేస్తున్నారు, యథేచ్ఛగా అక్రమ వాహనాలని వదిలివేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది టిఎస్ తెలంగాణ వాహనం, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి. నిన్న మొన్న మన జగ్గేపేట మండల కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా యువజన సమాఖ్య అధ్యక్షులు కరిసే మధు, వీరంతా కూడా ఈ అర్ధరాత్రి పూట నదీ గర్భంలో ఇసుకను తిప్పలు తవ్వుతుంటే వెళ్ళి పట్టుకోవటం జరిగింది. దాని ఫలితంగానే పోలీసు ఈ బల్లుని అరెస్టు చేసి మరుసటి రోజు ఉదయానికి రాజకీయ నాయకుల
అండదండలతోటి తిరిగి యథేచ్ఛగా వెళ్ళిపోతుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 52వ డివిజన్లో సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వర జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీలో నాయకులకే కాకుండా ప్రతి కార్యకర్త పుట్టినరోజుని ఘనంగా జరుపుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తుందని, అలాగనే పార్టీలో ఎవరి పుట్టినరోజు అయినా కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 52వ డివిజన్ అధ్యక్షులు ఎర్రపోతు రామరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సెంట్రల్ ఎమ్మెల్యే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డివిజన్ లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొని వేద పాఠశాల ఉపాధ్యాయులకి చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకి పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు జన్మదిన వేడుకలు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో నాయకులకే కాకుండా ప్రతి కార్యకర్త పుట్టినరోజు ఘనంగా జరుపుకోవటం ఒక సాంప్రదాయంగా వస్తుందని, అలాగనే పార్టీలో ఎవరి పుట్టినరోజు అయినా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 52వ డివిజన్ అధ్యక్షులు ఎర్రపోతు రమణారావు ఆధ్వర్యంలో ఈ రోజు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర గారి జన్మదిన వేడుకలను 58వ డివిజన్ అలాగే 57వ డివిజన్ 2 డివిజన్లు కలిపి ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం. దాంట్లో భాగంగా మహిళలకు చీరలు కానీ స్టూడెంట్స్ అందరికి కూడా పుస్తకాలు బ్యాగ్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి భోజనం కూడా ఏర్పాటు చేస్తాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, పార్టీ కూడా చెప్పింది, ఒకరు పుట్టినరోజు అయినప్పుడు 10 మందికి మేలు చేసే విధంగా సహాయం చేయాలని చెప్పేసి మా అధ్యక్షులు వారు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ రోజున ఉమా గారికి ఇక్కడ జన్మదిన వేడుకలు చేసాం. వారు ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలకి ఉండాలని చెప్పి, పేద వర్గాలకి మేలు చేయాలని చెప్పి, సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నిటికంటే డెవలప్మెంట్ జరగాలి, కార్యకర్తలను ఆదుకోవాలి, కార్యకర్తలు మేలు చేసే విధంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ వారి జన్మదిన వేడుకలను ఈ రోజు ఘనంగా చేశాం. ఈ సందర్భంగా ఉన్నటువంటి డివిజన్ కమిటీకి, మహిళలకు, తెలుగు యువత అధ్యక్షులు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 58వ డివిజన్ ఇంద్రనాయక్ నగర్ పార్టీ ఆఫీస్ దగ్గర బోండా ఉమా గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉమా గారు అంటే పేదలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. ఏ కష్టం వచ్చినా, ఏ కార్యకర్త అయినా, ఏ టైంలో వెళ్ళినా సరే అందుబాటులో ఉండి ఆయన వంతు ఆయన సహాయం ఎప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. అలాంటి మంచి వ్యక్తికి ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇంద్రనాయక్ నగర్ లో ఉన్న వేద స్కూల్ టీచర్స్ అందరికీ కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది ఉమా గారు పుట్టినరోజు సందర్భంగా. అలానే పిల్లలకు కూడా బుక్స్, పెన్సిల్, బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా బర్త్డే అంటే, సెలబ్రేషన్స్ అంటే మన బర్త్డేని ఎవరైనా నిరుపేదల వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలి, ఎవరైనా లేని వాళ్ళకి ఏదో రకంగా సహాయంగా వాళ్ళకి అందించాలని మా పార్టీ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. అందుకని ఈ రోజు బోండా ఉమా గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటే సెలవు. క్రైస్తవుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందుకు నిదర్శనం బడ్జెట్ కేటాయింపులేనని క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు స్వామిదాసు అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ ప్రభుత్వంలో క్రైస్తవులకి సంక్షేమ ఫలాలు అందాయో బహిరంగ చర్చకు వైకాపా నాయకులు సిద్ధమా అని సవాల్ విసిరారు. మోసపూరిత హామీలు ఇచ్చి క్రైస్తవుల ఓట్లతో గతంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. వైకాపా హయాంలో క్రైస్తవుల సంక్షేమానికి కనీస నిధులు కూడా కేటాయించలేదని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్లో కూటమి ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమ పథకాలకి మరియు స్వయం ఉపాధికి రుణాల కోసం నిధులు కేటాయించిందని చెప్పారు. వైకాపా నాయకులు ఇప్పటికైనా అబద్దాలు మాట్లాడటం మాని క్రైస్తవులకి నిజమైన సంక్షేమం ఏ ప్రభుత్వం చేస్తుందో తెలుసుకోవాలని అన్నారు. నా పేరు ఈట స్వామిదాస్. నేను తెలుగుదేశం క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిని. మొన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం ప్రభుత్వము, నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవులకు ఏమీ చేయలేదని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది నేను చెప్తున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే, అప్పటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు గుంటూరులో విజయవాడకు మధ్యలో 2 ఎకరాలలో క్రిస్టియన్ భవన్ కట్టించి 2 ఎకరాలు స్థలం ఇచ్చి అప్పుడు 10 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత దానిని 80% పూర్తయితే అంతలోపల జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ ఓట్లతో మాయమాటలు చెప్పి గద్దెనెక్కడం మనం చూశాం. కానీ ఈ 5 ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్రిస్టియన్ భవన్ ని 1% కూడా దానికి నిధులు కేటాయించలేదు. తర్వాత అది శిథిలావస్థలో, అంటే చాలా పాడైపోయింది.
తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే దానికి ఆ భవనానికి 10 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే కేవలం నెలలో ఆ 10 కోట్లు కేటాయించడం జరిగింది. బరియల్ గ్రౌండ్స్ క్రైస్తవులకు చాలా ముఖ్యం. బరియల్ గ్రౌండ్స్ క్రైస్తవులకు చాలా ముఖ్యం. బరియల్ గ్రౌండ్స్ అక్కడ ఎక్కడెక్కడ జిల్లాలలో కానీ మండలాలలో కానీ ఎక్కడైనా కానీ చూడండి అని నారా చంద్రబాబు నాయుడు గారు 2 నెలల కిందట అధికారులకు ఆదేశించారు. అంటే క్రైస్తవుల మీద ఎంత ఆయనకు ప్రేమ ఉందో ఈ 2 ఉదాహరణలు చాలు. మూడోది చూసుకుంటే క్రైస్తవ పాస్టర్స్ కి మ్యారేజ్ లైసెన్స్ ప్రభుత్వం ఇస్తుంది. అంటే పెళ్లిళ్ళు చేయాలని లైసెన్స్ ఇస్తుంది. ఆ లైసెన్స్ గతంలో 3 సంవత్సరాలు ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తూనే 3 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవడం కష్టము పాస్టర్స్ అని దానిని 10 సంవత్సరాలకు చేయడం జరిగింది. హైటీ క్రిస్మస్ ప్రతి సంవత్సరము క్రిస్మస్ చేసుకోవాలా, గవర్నమెంటే క్రిస్మస్ చేస్తుంది. దానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 30,000 ఇచ్చేవాడు సంవత్సరానికి క్రిస్మస్ చేసుకోవడానికి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే దానిని 30 నుంచి లక్ష రూపాయలు పెంచాడు. అంటే క్రైస్తవుల మీద ఎవరికి ఉందనేది నిదర్శనం ఇది. తర్వాత మొన్ననే పోయిన నెలలోనే 151 కోట్లు క్రైస్తవులకు బడ్జెట్ పెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ లో ముఖ్యంగా జెరూసలేం యాత్రకు, విదేశీ విద్యకు చాలా సంక్షేమ పథకాలు దానికి 150 కోట్లు పెడుతూ మళ్ళా నిన్న 2.5 కోటి రిలీజ్ చేశారు. ఎవరైనా కూడా క్రైస్తవులు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటే సహకార సంఘాలని బలోపేతం చేయడం ద్వారానే దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని సహకార ధర్మ రక్షక్ వ్యవస్థాపకులు భూమయ్య తెలిపారు. ప్రభుత్వాలు సహకార సంఘాలపై ప్రత్యేక దృష్టి సారించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన సహకారం సంఘాల ఆవశ్యకతని తెలియజేస్తూ మహాభారత్ యాత్రని చేపట్టామని వెల్లడించారు. హైదరాబాద్ వేదికగా గత 5 సంవత్సరాల క్రితం కార్యాలయాన్ని ప్రారంభించామని ఈ సందర్భంగా తెలిపారు. నేను సంబార భూమయ్య, నా పేరు సంబార భూమయ్య, హైదరాబాదు. సహకార రంగం మీద పనిచేస్తున్న సహకార ధర్మపీఠం అని 5 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసి సహకార సంస్థలు సహకార ఉద్యమం ప్రచారం చేయడానికి, సహకార ఉద్యమాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ సహకార ధర్మపీఠం ఏర్పాటు చేయడం జరిగింది. స్వతహా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార యూనియన్లో విద్యా ప్రబోధకునిగా పనిచేసేవాడిని. కానీ 2000 సంవత్సరంలో కొన్ని 29 సహకార సంస్థలను మూసివేత ప్రభుత్వం జీవో తేవడం వల్ల దానికి వ్యతిరేకంగా ఉద్యోగానికి వాలంటరీ రిజైన్ చేసి మొత్తం సహకార సంరక్షణ సమితిని ఏర్పాటు చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని అవి ఉపసంహరింపు చేసినాము. దాంట్లో ముఖ్యంగా మార్కెట్, సెస్, హాకా, మా స్టేట్ కోఆపరేటివ్ యూనియన్, ఆ రకంగా అన్ని రైతు సంఘాలతో ఆ సందర్భంలో సార్తో కూడా 2-3 సార్లు సమావేశం జరగడం జరిగింది. తర్వాత అన్ని అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత సహకార సంస్థలు అనేక సంక్షోభాలు, చాలా దారుణమైన పరిస్థితులు ఉండే, సెక్రటరీల ఇష్యూ అనేకం ఉంది. ఆ సందర్భంలో ఆ చట్టము బలహీనంగా ఉంది, చట్టము చాలా నియంతృత్వం ఉందని అప్పుడు ఎన్టీ రామారావు రాగానే 1995 అని యాక్ట్ తీసుకొచ్చిండు. అది కూడా ప్రజాస్వామ్యం లేదని నేను కొద్ది వ్యతిరేకించి అప్పుడు దానికి అటువంటి చట్టాలు అదే గుడ్ ఫీచర్స్ ఉన్నది 1964 యాక్ట్ రావాలని ఒకటి ప్రభుత్వానికి నివేదిస్తే సహకార అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బంగారు తెలంగాణ, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తానని ఒక సంకల్పం తీసుకున్న సందర్భంలో మేము ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది సంరక్షణ సమితి. స్వర్ణాంధ్రప్రదేశ్కు ప్రధాన గ్రామీణ వ్యవస్థ మూలం కాబట్టి గ్రామీణ వ్యవస్థలో ఈ సహకార సంఘాలు ఈ రకంగా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే చట్టపరంగా ప్రోత్సాహం లేదు, అనేక అడ్డంకులు ఉన్నాయి. కాబట్టి 1995 యాక్ట్లోని సుగుణాలు అన్ని 1964లో పొందుపరచడం వల్ల అన్ని డెవలప్ అవుతుంది. ఆ విధంగానే మనం నివేదించడం వల్ల అప్పుడు కమిటీ వేసిండు. ఆ కమిటీకి మేము పూర్తిగా సహకారం డ్రాఫ్టింగ్లో ఉపయోగపడి మొత్తం కొత్త చట్టంలాగా 1964 63 మార్పులు తీసుకొని రావడం జరిగింది.
దాంట్లో వీరు వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం నిర్వహణ. 15 ప్రాజెక్టులకు సంబంధించి 44,776 కోట్ల పెట్టుబడులకి ఆమోదం. పెట్టుబడులు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా అధికారులు ట్రాకింగ్ చేయాలని అధికారులకి సీఎం ఆదేశం. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిన మంత్రి లోకేష్. తొలి విడతలో 161 రకాల సేవలు లభ్యం. ప్రతి సమాచారం వాట్సాప్ లోనే లభ్యం. వాట్సాప్ ద్వారానే సర్టిఫికెట్లు పొందే అవకాశం. విజయవాడ రైల్వే స్టేషన్ లో నేరాలను అరికట్టేందుకు పటిష్టమైన పోలీస్ నిఘా ఉందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీసు జి రత్నరాజు వెల్లడి. 64 లక్షల చోరీ కేసుని ఛేదించి 3 ముద్దాయిలను అదుపులోకి తీసుకుని నగదు రికవరీ చేయడం జరిగిందని స్పష్టీకరణ. ఏపీని నాలెడ్జ్ బేస్ రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో సీడ్ ఏపీ ముఖ్య పాత్ర పోషిస్తుందని సీడ్ ఏపీ చైర్మన్ గుణపాటి దీపక్ వెల్లడి. పరిశ్రమలో యువతకి లీడర్షిప్ నైపుణ్యం పెంచేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, యూనివర్సిటీ ఆఫ్ సెంచురియన్తో ఎంఓయూ చేసుకున్నామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.